బట్ మీకు బాగా క్లోజ్ అయిన ఒక హీరో, ఎప్పుడైనా వెళ్ళి కలిసేటట్టు, ఎవరైనా మంచిగా మాట్లాడినట్టు, కనబడగానే మంచిగా ఒక హీరో? ప్రతి మ్యాక్సిమం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం వెళ్ళి కలవడానికి వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలియదు, వాళ్ళ షెడ్యూల్ ఏంటి ఏంది అనేది. కానీ ఒక 5-6 హీరోలనే నేను మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు, ఎలా ఉన్నావు ఏంటి ఏందని. మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళు. మనం ఇక్కడ సడన్ ఇక్కడ కనపడ్డా కానీ ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఇండస్ట్రీలో అందరూ చాలా మీరు అన్నట్టుగా సంపు అంటే మనోడు. అలాగే వీళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో మన లెక్క ఏంటంటే అందరు హీరోల అభిమానుల ఆప్షన్లో కూడా మనం ఉన్నాం, అది మన గుడ్ లక్. సో ఆ 2 to 4 యాక్టర్స్ ఎవరై ఉంటారు మెసేజ్ పెట్టగానే వెంటనే బాగున్నా చాలామంది ఇస్తారు, చాలామంది అంటే ఒక్కరని కాదు, ఒక 7-8 మంది హీరోలు కనీసం ఒక 1 hour 2 hours హాయ్ సంపు అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో బిగ్ బాస్తో ఒకటి పాజిటివ్ డిసప్పాయింట్ అయిందన్న, ఆడియన్స్కి మేము డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోవడం. బట్ పాజిటివ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో సంపు అని మంచి ర్యాప్ అయ్యారు. సో ఆ బాండింగ్ ఎలా క్రియేట్ అయింది, ఈ జర్నీ అంతా ఎలా అనేది? ఫైన్, ఎందుకంటే మన అమాయకత్వం అన్నకు లైవ్లో తెలిసింది అన్నమాట. అబ్బా ఇంత ఇది నాకు బయటకు వచ్చే కూడా ఎందుకు వెళ్ళామంటే అన్న నాకేదో జస్ట్ ఇదంతా పల్లె అది సెట్ అవ్వలేదు, లైట్స్ సెంట్రల్ ఏసీ అదంతా అవ్వలేదు అన్న. ఓకే ఓకే అన్నాడు. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే నేను సంపూర్ణ బాబు అవ్వడం ఎంత అదృష్టమో దాంట్లో నుంచి వెనక్కి రావడం అంత దురదృష్టం. ఎందుకంటే ఓసారి అవకాశం భగవంతుడు ఇచ్చినా మనకు సెట్ అవ్వదు అనేది నా లైఫ్లో జరిగింది. ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందంటే నా అంతలో నేను రావడం అది నేను ఎప్పుడు చాలామంది అడుగుతుంటారు మీకు బాధ అనిపించిన విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేను, నేను ఎప్పుడు క్యాజువల్ తీసుకుంటా. కానీ నేను నిజంగా హార్ట్ఫుల్గా బాధపడ్డది అంటే నేను దాంట్లో వచ్చాక తెలిసింది, అంటే ఎంత వాళ్ళ జనాలు ఎంత ఓన్ చేసుకున్నారు. నేనైతే అట్లా ఇంకా తిట్టేవాళ్ళు, ఏంటి అలా ఎలా వస్తావు, నువ్వు ఉంటావు అనుకున్నావు, అమ్ము భయమేసేది. అది మన బ్యాడ్ లక్ దానికి.